ఆదిలాబాద్ జిల్లాలో గత 15 రోజుల నుండి చలి ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయినాయి. ఒక 10% లోపలనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరము వర్షం ఎక్కడే పడుతుంది, ఎండలు ఎక్కడే కొడతాయి, చలి ఎక్కడ ఉంటుంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా కాటన్ పండించే ఏరియా. ఈ విపరీతమైన చలితోని పొద్దున్నే 7 గంటలకే కూలీలు పనులు పెట్టి అందరికి ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ గిరిజన ఏరియా, ఇది ట్రైబల్ హాస్టల్. నమస్కారం అండి. మీరు చూస్తున్నట్టయితే ఆదిలాబాద్లో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇలా ముఖ్యంగా ఈ చలిని మనం చూసుకున్నట్టయితే వృద్ధులు అదేవిధంగా చిన్నపిల్లలు తగు చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఉద్యోగస్తులు, పొద్దున డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చలి రోజు రోజుకి క్షీణిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ చలిలో చూసినట్టయితే డస్ట్ కూడా చాలా వస్తుంది. కాబట్టి మేజర్గా మనం చూసుకోదగ్గింది ఏంటంటే వృద్ధులు, అదేవిధంగా పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి.